guys, welcome back to RTV Entertainment. రికార్డులు క్రియేట్ చేయాలన్నా జక్కన్నే, ఆ రికార్డులను తిరగరాయాలన్నా జక్కన్నే. కానీ ఈసారి బాక్స్ ఆఫీస్ హిస్టరీ గ్లోబల్గా బ్లాస్ట్ అవ్వబోతుంది. అవును, గ్లోబల్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవాయిడెడ్ పాన్ వరల్డ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ సెన్సేషనల్ లీక్ నెట్టింట హల్చల్ చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అసలు మహేష్ బాబు చిన్ననాటి క్యారెక్టర్లో నటిస్తుంది అభయరామా లేక భార్గవరామా? అసలు రాజమౌళి మైండ్లో ఉన్న ఆ బిగ్ ప్లాన్ ఏంటి? ఈ వీడియోలో గూస్ బంప్స్ తెప్పించే ఇన్సైడ్ మ్యాటర్ ఏంటో క్రిస్పీగా చూడబోతున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. రాజమౌళి మహేష్ బాబు కాంబో అంటేనే అంచనాలు హై లెవెల్లో ఉంటాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ టైమ్ ట్రావెల్ అండ్ మైథాలజీ బ్యాక్గ్రాఫ్లో తెరకెక్కుతుందని ఆల్రెడీ ఒక టాక్ ఉంది. ఇందులో విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీరాముడి గెటప్లో కనిపించబోతున్నారని క్రేజీ హింట్ను జక్కన్న స్వయంగా ఇచ్చారు. రాముడి రూపంలో మహేష్ లుక్ అద్భుతంగా ఒదిగిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి బిగ్ స్టార్స్ ఈ ప్రాజెక్ట్లో పార్ట్ అయ్యారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ కేవలం 80 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, పక్కా ప్లానింగ్తో వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నామని బాంబ్ పేల్చారు. అయితే ఇప్పుడు అసలైన సంచలనం ఏంటంటే ఈ సినిమాలో వచ్చే ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మహేష్ బాబు చిన్ననాటి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండబోతుందట. ఆ క్యారెక్టర్ కోసం జక్కన్న ఎవరిని రంగంలోకి దించుతున్నారో తెలుసా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయరామ్ని. మరికొన్ని వెబ్సైట్స్లో తారక్ చిన్న కుమారుడు భార్గవరామ్ మహేష్ పోషిస్తున్న రుద్ర అనే క్యారెక్టర్ చిన్ననాటి పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తుంది. తారక్ జక్కన్న కాంబో అంటేనే ఒక బ్రాండ్. ఇప్పుడు ఆ బ్రాండ్కి వారసుడు తోడైతే థియేటర్లో పూరకాలి. మనందరికీ తెలిసిందే, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు తారక్కి రాజమౌళి మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు మహేష్ ఎన్టీఆర్ మధ్య కూడా బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే రాజమౌళి అడిగిన వెంటనే తన కొడుకు ఎంట్రీకి తారక్ కూడా హ్యాపీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఒకవేళ ఇదే నిజమైతే అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి థియేటర్లో డబుల్ ట్రీట్, పండగే పండగ. అయితే ఇప్పటి వరకు ఈ క్రేజీ స్టార్ కిడ్ ఎంట్రీపై అటు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కానీ, ఇటు వారణాసి మూవీ టీం నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ లీక్ నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కొడుకు నటిస్తే ఎలా ఉంటుంది? ఈ క్రేజీ కాంబోపై మీ ఎక్సైట్మెంట్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్రిస్పీ అప్డేట్ నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గూస్ బంప్స్ అప్డేట్స్ కోసం RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.